థ్యాంక్ యూ ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్, పెద్దలు ప్రొఫెసర్ గుల్లెమూర్ గారు, మిత్రులారా. ఈరోజు ఒక ప్రత్యేకమైన డే కాంటెక్స్ట్ లోపల ఏప్రిల్ 13 మండల్ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు క్లాసెస్ జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మండల్ గురించి, ఓబీసీల గురించి ప్రొఫెసర్ మధుమోహన్ గారు, తర్వాత ప్రొఫెసర్ గారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. బీపీ మండల్ యాక్చువల్గా ఆయన బయోగ్రఫీకి పోయిన ఒకసారి చూస్తే వాళ్ళ ఫాదర్ రాజ్ బిహారీ లాల్ మండల్ అని, అతను ఒక జమీందార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండర్ మెంబర్. ఆయన బీహార్ నుంచి వస్తారు. బీపీ మండల్ స్కూలింగ్ దర్భంగాలో జరుగుతున్నప్పుడు అక్కడ అప్పర్ కాస్ట్ పిల్లలకి ముందు అన్నం పెట్టడం, తర్వాత శూద్రులకి, దళితులకి వాళ్ళు తినిపోయిన తర్వాత వీళ్ళు పెట్టడం అనే ఒక కల్చర్ ఉండేది. ఈయన ఒక జమీందారు కొడుకు అయినప్పటికీ కూడా ఈయన శూద్రులను కన్సిడర్ చేస్తూ రెండో వరుసలో వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకు పెట్టడాన్ని ఆ రోజునే ప్రొటెస్ట్ చేసిండు ఆయన. ఆ స్కూల్ ఆ సిస్టమ్ను మార్చి అందరు కూర్చునే సిస్టమ్ తీసుకునే ప్రయత్నం చేసిండు. ఒకసారి అతను యాక్చువల్గా ఆనరీ మేజిస్ట్రేట్గా 1946 నుంచి 1952 వరకు ఆనరీ మేజిస్ట్రేట్గా పనిచేస్తాడు. బిహెచ్యూలో బిఎస్సీ చేస్తాడు ఇంగ్లీష్ లిటరేచర్లో. దురదృష్టవశాత్తు యాంటీ మండల్ మూవ్మెంట్ లోపల ఇల్లిటరేట్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. బాగా చదువుకున్న తను 52లో ఆయన ఎమ్మెల్సీకి ఎలక్ట్ అవ్వడం, తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రకరకాల రూపాల్లో మనకు కనపడుతుంది. ఒకసారి ఆయన దగ్గర ఉన్న విలేజ్లో కుర్మీస్ మీద రాజ్పుత్లు పోలీసుల ద్వారా అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే ఆయన అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కృష్ణ సాయి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు బీహార్లో. ఆయన అక్కడ అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ నుంచి ఆ పోలీస్ అట్రాసిటీస్ మీద పెద్ద ఎత్తున అటాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇమీడియట్గా ఆ చీఫ్ మినిస్టర్ లేచి, నువ్వు ట్రెజరీ బెంచెస్లో భాగంగా ఉన్నావు, నువ్వు ఆ విధంగా మాట్లాడడం సరైనది కాదు అని అంటారు. ఇమీడియట్గా ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వెళ్ళిపోతాడు. అపోజిషన్ బెంచెస్కి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి ఎండగట్టిన వ్యక్తి. దాన్ని గుర్తించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు అప్పటి రోజు ఉన్న సంయుక్త సోషలిస్ట్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు బీపీ మండల్ గారిని. ఇన్వైట్ చేసి మీరు పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా ఉండండి అని చెప్పి ఆయనకు అప్పచెప్పడం. 7 మెంబర్స్తో ఉన్న పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో 70 మెంబర్స్ ఆయన నాయకత్వంలో తీసుకురావడం. తర్వాత చిన్న డిఫరెన్సెస్లో భాగంగా ఆయన సోషల్ దళ్ ఏర్పాటు చేయడం. సోషల్ దళ్ అసెంబ్లీలో ఆయనకు మెజారిటీ రావడంతో, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి రావడంతో కాంగ్రెస్ సపోర్ట్ తోటి అతను ముఖ్యమంత్రి అవుతాడు 1968లో ఆయన బీపీ మండల్ గారు. ఇంతకుముందు చెప్పాడు, హయ్యర్ కమిషను కాంగ్రెస్ కరప్షన్ మీద ఒక కమిషన్ను అసెంబ్లీలో టేబుల్ చేయడానికి ముందు పోయిన ఇందిరాగాంధీ, నీకు గవర్నర్ ఇస్తాను, నువ్వు దాన్ని విత్డ్రా చేసుకోని చెప్తే ఆయన రిఫ్యూజ్ చేసి దాన్ని ప్లేస్ చేస్తాడు. ఆయన గవర్నమెంట్ పోద్దని కూడా తెలుసు. దాన్ని గమనించి కూడా అతను గవర్నమెంట్ కోల్పోవడానికి సిద్ధపడ్డాడు, కానీ ఒక విలువలను నుంచి వెనక తగ్గడానికి ఆయన లేదు. తర్వాత జేపీ మూవ్మెంట్లో భాగంగా, టోటల్ రెవల్యూషన్లో భాగంగా ఆయన పార్టిసిపేట్ చేస్తాడు. తర్వాత పార్లమెంట్ ఎంపీగా ఎలక్ట్ అవుతాడు. ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత 1978లో యాక్చువల్గా జనతా పార్టీ ఎలక్షన్స్ పోతున్నప్పుడు 1977లో వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామన్న తర్వాత వాళ్ళ ప్రభుత్వానికి వచ్చినాక ఆ రోజున్న ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన మొరార్జీ దేశాయ్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వచ్చి 20 years కంటే ఎక్కువ అయింది. 1955లో దాన్ని 53లో కాన్స్టిట్యూట్ చేస్తే 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. 56లో పార్లమెంట్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అమలు చేయలేం
అని చెప్పి వాళ్ళు తప్పుకున్నప్పుడు ఈ జనతా పార్టీ వాళ్ళు ప్రామిస్ చేశారు మేము ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని. కానీ మొరార్జీ దేశాయ్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. రెండో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పుడు అందులో పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషలిస్టులు ఎక్కువ జనతా పార్టీలో ఉండడం, బీజేపీ కూడా జనతా పార్టీలో భాగంగా ఉన్నది, గవర్నమెంట్ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉన్నది, సిపిఎం లాంటి కమ్యూనిస్టులు కూడా గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు. అయితే దాన్ని దాటేసి సెకండ్ కమిషన్ అపాయింట్ చేయడం అనేది మనకు స్పష్టంగా అనిపిస్తున్నది. ఇంతకుముందే మురళీమోహన్ గారు చెప్పినారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా పెద్ద డిబేట్ జరిగింది ఓబీసీస్ మీద. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అని చెప్పి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ అంబేద్కర్ గారు ఇంట్రడ్యూస్ చేసిండో, పటేల్ గారి నాయకత్వం లోపల, సర్దార్ పటేల్ గారి నాయకత్వం లోపల పెద్ద ఎత్తున వాళ్ళు అడ్డుకున్నారు. ఏంది రిజర్వేషన్స్ ఏంది, మనం ఒక మోడర్నైజేషన్ వైపు, మోడర్న్ సొసైటీ వైపు వెళ్ళిపోతున్నాం కదా, ఆ డెవలప్మెంట్లో భాగంగా ఈ కులాలన్నీ ఈక్వాలిటీ వైపు అవకాశం ఉన్నది కదా, ఈ రిజర్వేషన్స్ వద్దు అని చెప్పి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు అతను నిరసించి దాన్ని బైకాట్ చేసి 3 days బైకాట్ చేసిన తర్వాత దిగొచ్చి ఓకే ఎస్సీ ఎస్టీస్కు రిజర్వేషన్స్ ఒప్పుకుంటున్నాం. తర్వాత ఓబీసీస్ డ్రాఫ్ట్ ఆర్టికల్ 10(3)లో భాగంగా ఆయన ప్రజెంట్ చేసినప్పుడు ఇదేంది నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంటే మేము ఇచ్చినాం, ఓబీసీలకు రిజర్వేషన్ ఏంది అని చెప్పి ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ లేరు. ఒకవేళ ఈ రోజున బ్యాక్వర్డ్ క్లాస్ చూస్తే ఒక స్టడీ చెప్పిందంటే 3% మాత్రమే ఉన్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అని చెప్పాడు. మరాఠా ఆయన డాక్టర్ పంజాబరావు దేశ్ముఖ్ ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చి ఆయన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఆర్గ్యూ చేసిండు ఆ రోజుల్లో. కానీ ఇక్కడ వాయిస్ మినిమల్గా మార్జినల్గా ఉండడంతో అది కుదరలేదు. కానీ ఆఖరికి కన్విన్స్ చేసి ఓబీసీస్కు సర్వీసెస్లో ఓబీసీస్కు రిజర్వేషన్స్ అని చెప్పి ఆర్టికల్ 16(4)ను అంబేద్కర్ గారు చేర్పించడం జరిగింది. కానీ డిబేట్ ఏమంటే ఓబీసీని ఎట్లా డిఫైన్ చేస్తారు, ఎవరు డిఫైన్ చేస్తారు, అది డిఫైన్ చేయాలంటే కోర్టులలో పెద్ద ఎత్తున డిస్ప్యూట్ తయారవుతుంది, లాయర్లకు పెద్ద ఎత్తున స్వర్గంలాగా తయారవుతుంది, డబ్బులు వాళ్ళకు బాగా వస్తాయి. కానీ ఇది రిజాల్వ్ కాదు అని చెప్పి కూడా ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ చేసింది. దాన్ని రిజాల్వ్ చేయడానికి ఆర్టికల్ 340 ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తాడు. ఆ కమిషన్ దేశం మొత్తం తిరిగి ఓబీసీస్ను డిఫైన్ చేస్తారు. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాన్ని బట్టి ఈ ఓబీసీస్ సమస్యను డిఫైన్ చేయొచ్చు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ 340ని కూడా పార్లమెంట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. అది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అంటే చేర్చిందే కానీ డిఫైన్ కాలేదు. కాబట్టి మనకు 1992 వరకు కూడా ఈ ఓబీసీస్ ఎవరు అనేది భారతదేశ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మనకు 1972లో మనకు బ్యాక్వర్డ్ క్లాస్ అనేది వచ్చింది. కానీ ఆల్ ఇండియా స్థాయిలో ఈ దేశంలో 1992 వరకు, ఇన్ఫ్యాక్ట్ 1993 వరకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. 1993లో వచ్చింది. పార్లమెంట్ అనౌన్స్ చేసింది 1990 August 7th నాడు. August 7th నాడు పార్లమెంట్ అనౌన్స్ చేస్తే ప్రొఫెసర్ కేసీ యాదవ్ ఆయన అంటాడు, ఈ దేశంలో స్వాతంత్ర్యం ఎంత గొప్ప ఈవెంటో, రెండోది ఈ రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న రిపబ్లిక్ ఎంత రెండో గొప్ప ఈవెంటో, మేజర్ ఈవెంటో, August 7th కూడా అంత మేజర్ ఈవెంట్ అని చెప్పి కేసీ యాదవ్ గారు అంటారు. అంటే 47లో స్వాతంత్ర్యం వచ్చినా ఓబీసీలకు గుర్తింపు లేని స్థితిలో ఉన్నది. వాళ్ళకి గుర్తింపు అనేది మొదటిసారి పార్లమెంట్ లోపల వీపీ సింగ్ గారు అనౌన్స్ చేయడము, వాళ్ళు ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది. అది స్వాతంత్ర్యంతో సమానమైన ఈవెంట్ లాగా దాన్ని చూడడం అనేది మనకు అనిపిస్తుంది. నెహ్రూ గారు ఒకసారి పార్టీ మీటింగ్లో 1954లో మాట్లాడుతుంటాడు, ఈ దేశం మొత్తం ఒక 10 డామినెంట్ కాస్ట్ చేతి లోపల వాళ్ళ చేతిలో కంట్రోల్ అయి ఉన్నది, ఇది సరైనది కాదు అని ఆర్గ్యూ చేస్తాడు. అదే నెహ్రూ గారు ఎప్పుడైతే ఈ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రిపోర్ట్ను పార్లమెంట్లో పెట్టినప్పుడు వాళ్ళు ఒక కొత్త ఆర్గ్యుమెంట్స్ వచ్చారు. అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఆ రోజున హిందూ మహాసభ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు కావచ్చు. వీళ్ళందరూ ఏదంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇస్తే కులతత్వం పెరిగిపోతుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇస్తే కులతత్వం పెరిగిపోతుంది. కానీ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దాంట్లో అబ్జర్వేషన్ ఏంటంటే
అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి కులతత్వం పెరిగిందని చెప్పి రాసింది ఆ రిపోర్ట్లో. ఈ దేశంలో ఈ సంస్థలలో అభివృద్ధిలో అవకాశాల్లో అన్నింటిలో భయంకరంగా కులతత్వం పెరుగుతున్నది పెరిగింది. ఎందుకనంటే వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు. దాదాపు 52% పీపుల్కి, ఆ రోజు 32% అని అన్నాడు అతను ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ నుంచి. వీళ్ళు కూడా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా వ్యవస్థలకు వచ్చినప్పుడు మాత్రమే కులతత్వం పోతుందని చెప్పి కమిషన్ ఆర్డర్ చేస్తే ఆ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన అగ్రకులాలకు చెందిన సంస్థల వాళ్ళు కానీ ఈ కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే కులతత్వం పెరిగిపోతుంది. అంటే మనం ప్రభుత్వ వ్యవస్థలో పరిపోతే కులతత్వం పెరుగుతుంది, వాళ్ళంటే కులతత్వం పెరగదు, మనం పోతేనే కులతత్వం పెరుగుతుంది. రెండోది ఏమన్నారు, వీళ్ళు మెరిట్ లేదు వీళ్ళ దగ్గర, ఈ మెరిట్ లేని వాళ్ళని తీసుకొని ఈ పబ్లిక్ సెక్టర్ ఏ విధంగా మనం బిల్డ్ చేస్తాము, వీళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్స్, వీళ్ళంతా థర్డ్ క్లాస్ సిటిజన్స్, వీళ్ళ నాయకత్వం లోపల భారతదేశాన్ని నిర్మాణం చేయడం చాలా నష్టానికి గురవుతాం, మెరిట్ లేని శక్తులు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది. సో అదే ఆర్గ్యుమెంట్. సరే, ఆ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఈ రిపోర్ట్ మేము ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఈ రిపోర్ట్ను స్టేట్ గవర్నమెంట్ వదిలిపెడుతున్నాం, వాళ్ళు ఇష్టం ఉంటే వాళ్ళు వాళ్ళ కమిషన్స్ వేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అంటే మేము మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే కులతత్వం పెరుగుతుంది, ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది, మెరిట్ దెబ్బతింటుంది అనే 3 ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత 1950 జనవరి 1 నాడే పంజాబరావు దేశ్ముఖ్ గారి నాయకత్వం లోపల ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఫామ్ అవుతుంది. ఎందుకు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది, ఈ రాజ్యాంగం పట్టించుకోలేదు, అది అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో వీళ్ళకి ఎలాంటి స్పేస్ దొరకలేదు కాబట్టి దానికోసం క్యాంపెయిన్ చేయడానికి ఒకటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఏర్పాటు అవుతుంది. తర్వాత పంజాబరావు దేశ్ముఖ్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో, యూనియన్ గవర్నమెంట్లో ఆయన మంత్రి అవ్వడంతో ఆ స్థానం లోపల చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ అని ఢిల్లీ స్టేట్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్, అరౌండ్ 33 years అంతా ఉంటాడు. చౌదరి బ్రహ్మప్రకాష్ గారు ఆ లీడర్షిప్ తీసుకొని దేశం మొత్తంలో బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కేంద్రంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫస్ట్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆర్ఎల్ చందాపురి అని ఇంకొక సోషలిస్ట్, అతను బీహార్ నుంచి వస్తాడు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా ఆల్ ఇండియా లెవెల్ లోపల ఆల్ ఇండియా కుర్మీ మహాసభ, కోయిరీ మహాసభ, అదేవిధంగా ఆల్ ఇండియా యాదవ్ మహాసభ, ఈ కుల సంఘాలు ఒక స్లోగన్ ఇచ్చినాయి దేశం లోపల. ఏమైనా స్లోగన్ ఇచ్చినాయి, మెమరీ ఉండదు ఈ వయసులో. దేశ్ కు బచావ్ అంటే లోగోంకు జగావ్ దేశ్ కు బచావ్, జనాన్ని చైతన్యపరచాలి, దేశాన్ని రక్షించుకోవాలనే రూపం లోపల కుల సంఘాలు ఆ రోజు ముందుకు వచ్చినాయి. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా లెవెల్ లోపల క్యాంపెయిన్ టేకప్ చేశారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రెండో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పాటు చేయడం 1978లో, 1979లో ఇతను బీపీ మండల్ గారు చైర్మన్గా ఉండడం, తర్వాత 1980లో ఇతను రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు ఆ రోజు సేతి అని ఒక హోమ్ మినిస్టర్ పార్లమెంట్ అనౌన్స్ చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తాం, రిజర్వేషన్ పర్సంటేజ్ అటువైపు కొంత తేడాతో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి పార్లమెంట్ లోపల వాళ్ళు ప్రామిస్ చేశారు. తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి మన శివశంకర్ గారిని ఆ కమిటీలో ఉండమని ఇందిరాగాంధీ గారు సూచిస్తుంది. తర్వాత వేరే శక్తులు అక్కడ ప్రెషరైజ్ చేయడంతో పివి నరసింహరావు గారిని ఆ కమిటీకి చైర్మన్గా చేస్తుంది, శివశంకర్ గారిని దానికి మెంబర్ని చేస్తుంది. ఆ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరగలేదు, ఆయన నాయకత్వంలో ఎప్పుడు మీటింగ్ జరగలేదు. బహుశా పివి నరసింహరావు గారు ఒకటి అంటుంటాడు, నాట్ టేకింగ్ డెసిషన్ ఈజ్ ఆల్సో ఏ డెసిషన్ అని చెప్పి, నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయమే. అంటే ఆయన చైర్మన్గా కమిటీ నుండి నిర్ణయం తీసుకోకపోవడం కూడా మేము ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే ఒక నిర్ణయం జరిగిపోయింది. మనం అనుకుంటున్నాం కమిటీ రివ్యూ చేస్తుందేమో, ఇంప్లిమెంట్ చేస్తారేమో అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాసెస్ దేశం మొత్తం ఆశపడ్డ పరిస్థితి. కాకపోతే మళ్ళీ 1990 ఆగస్ట్ 7th నాడు ఆ చేసే ముందు ఏంటంటే దేవిలాల్ గారు ఒక మీటింగ్ కన్వీన్ చేస్తారు. దేవిలాల్ గారు, అదేవిధంగా దేవిలాల్ గారు, కాంశీరామ్ గారు
ఇద్దరు కలిసి ఒక మీటింగ్ ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో కండక్ట్ చేసినప్పుడు ఈ మధ్యన ఒక శూద్ర బుక్ లోపల శరద్ యాదవ్ గారు రాసిన వ్యాసం బట్టి నేను చెప్తున్నా. శరద్ యాదవ్ పిలుస్తాడు విపి సింగ్. శరద్ యాదవ్ పిలిచి నువ్వు ఆ మీటింగ్ పోవద్దు, అది 9th నాడే ఉందనుకుంటా బహుశా మీటింగ్ పోవద్దు నువ్వు, నేను మండల్ కమిషన్ నేను August 15th నేను అనౌన్స్ చేయబోతున్నా, ఇంప్లిమెంట్ చేయబోతున్నా అని చెప్పి విపి సింగ్ అతను చెప్తే, నువ్వు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఆ మీటింగ్ కంటే ముందుగా ఇంప్లిమెంట్ చేయి, అనౌన్స్ చేయి. మీటింగ్ కంటే ముందు అనౌన్స్ చేస్తే నేను పోను, ఒకవేళ నువ్వు ముందు అనౌన్స్ చేయకపోతే నేను మీటింగ్ పోతా అని శరద్ యాదవ్ ఆ రోజు విపి సింగ్ మీద ప్రెషర్ బిల్డప్ చేశాడు. శరద్ యాదవ్ బలమైన వ్యక్తి, ఆ సోషలిస్టులు పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాస్ కేంద్రంగా పెద్ద టీం ఆ రోజు ఉన్నది. ఇందులో దానికి ప్రెషర్కి ఈల్డ్ అయి 5th నాడు నిర్ణయం తీసుకొని 6th నాడు అపోజిషన్ పార్టీస్కి ఇన్ఫార్మ్ చేసి 7th నాడు పార్లమెంట్ లోపల ఆ రోజు ఉపేంద్ర గారు పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిగా ఉండేది, అతను వాళ్ళ పార్ట్నర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేసి 7th నాడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ పెద్ద ఎత్తున దుమారం, ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీజేపీ కూడా వ్యతిరేకించింది. బీజేపీ దానికి అనుకూలంగా మేనిఫెస్టోలో యాక్సెప్ట్ చేసినప్పటికీ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని వ్యతిరేకించింది. కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ క్రైటీరియా మీద బ్యాక్వర్డ్ క్లాస్ ఐడెంటిఫై చేయడానికి వ్యతిరేకించింది. వాళ్ళు ఎకనామిక్ క్రైటీరియా మీద ఆర్థిక బేసిస్ తోటి బ్యాక్వర్డ్నెస్ గుర్తించాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో రాసుకున్నారు. అదే స్టాండ్ వాళ్ళు పార్లమెంట్ లోపల తీసుకోవడం జరిగింది. వీళ్ళు శివశంకర్ గారు, చంద్రజిత్ యాదవ్ గారు వీళ్ళంతా పోయి రాజీవ్ గాంధీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఛానల్ నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్కి రావాల్సిన ఈ రిజర్వేషన్స్ రాలేదు, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని. కానీ అతను వ్యతిరేకిస్తాడు. పార్లమెంట్లో వ్యతిరేకించినప్పుడు విపి సింగ్ అడుగుతాడు, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇచ్చింది, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్ నోటును కూడా శివశంకర్ గారు అప్రూవల్ తోటి ఆయన పెడతాడు. శివశంకర్ గారు అప్పుడు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ అతను, మీ లీడరే దీన్ని అప్రూవ్ చేసి నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందని కూడా విపి సింగ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు అంటారు, మేము ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం తప్పే అని చెప్పి అంటాడు. అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ బేసిస్ లోపల రిజర్వేషన్స్ ఇవ్వడం తప్పే, సరైనది కాదు అని చెప్పి. తర్వాత మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్, మెరిట్ దెబ్బతింటుంది, ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది, కులతత్వం పెరుగుతుంది. అప్పుడు బీజేపీ తర్వాత కాంగ్రెస్ రెండు ఇంటర్నల్గా యునైట్ అయి ఏబీపీ సంఘాన్ని, అదేవిధంగా వాళ్ళ యూత్ ఆర్గనైజేషన్ వాళ్ళ ముందర పెట్టి సెల్ఫ్ ఇమోలేషన్లో పెద్ద తమాషా డ్రామా మొత్తం నార్త్ ఇండియాలో జరిగింది, మనకు బాగా తెలుసు. దాన్ని ఆపడానికి ఈ మండల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి అయోధ్య రామజన్మభూమి రథయాత్ర వెళ్తున్నప్పుడు గుజరాత్లో దానికి మేనేజర్గా పనిచేసింది ఎవరు అంటే ఈరోజు మన ప్రధానమంత్రిగా ఉన్న బీసీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా మండల్ కమిషన్ రిపోర్ట్ను అడ్డుకోవడానికి ఆ రథయాత్రకు నాయకత్వం వహిస్తున్న అద్వానీకి ఒక మేనేజర్గా గుజరాత్ రాష్ట్రం లోపల జరుగుతున్న రోజులకు దాని మేనేజర్గా ఉండి దాన్ని వ్యతిరేకించింది మోడీ గారు. సరే, అది ఆఖరికి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు 1992లో సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. బేసిక్ ఏంటంటే అంతకుముందు ఎన్నో కమిషన్స్, ఎన్నో రిపోర్ట్స్ రావడం, అన్ని రిపోర్ట్లు కోర్టు కొట్టేయడం జరుగుతుంటూ వచ్చింది. 1963లో గజేంద్ర గడ్కర్ సుప్రీంకోర్టు జస్టిస్ గారి నాయకత్వం లోపల 50% క్రైటీరియా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 1968లో జస్టిస్ రాంచూన్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన నాయకత్వం లోపల వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయమని అంటే బ్యాక్వర్డ్ కాస్ట్స్ని ఐడెంటిఫై చేసిండు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కాకా కాలేకర్ నాయకత్వం లోపల 2399 కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేసిండ్రు. మేము మీకు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఐడెంటిఫై చేయమన్నాం, కానీ బ్యాక్వర్డ్ కాస్ట్ క్లాస్ అంటే మేము కాస్ట్ ఐడెంటిఫై చేస్తామని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేయడం. రాజేంద్ర ప్రసాద్ నెహ్రూ చెప్పడం, నెహ్రూ కాకా కాలేకర్ చెప్పడం, కాకా కాలేకర్ సంతకం చేసిన రిపోర్టు కూడా తర్వాత డిసెంట్ నోట్ రాసి ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో దాంతో అది షెల్వ్ అయిపోయింది. తర్వాత మండల్ గారు వచ్చిన తర్వాత 3746 కాస్ట్ని బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఐడెంటిఫై చేశాను.
అయితే వాంచు జడ్జిమెంట్ ఏంటంటే కాస్ట్కు మొత్తానికి క్లాస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు వాటిని క్లాసెస్గా గుర్తించవచ్చు అని ఒక జడ్జిమెంట్ వచ్చింది 1968లో. అది అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు హైకోర్టులో అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ను కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టు పోవడం జరిగింది. బహుశా శివశంకర్ గారు సుప్రీంకోర్టు దాన్ని తీసుకుపోయినట్టుంది. దాన్ని సుప్రీంకోర్టులో మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వీళ్ళు అడాప్ట్ చేసిన మెథడాలజీ సైంటిఫిక్గానే ఉన్నది కాబట్టి కాస్ట్కు క్లాస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు, వర్గ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని క్లాస్గా చూడొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా దాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు రిజర్వేషన్స్ మొదటిసారి రావడం జరిగింది 1972లో. కానీ భారతదేశ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్స్ లేవు, ఓబీసీలో లేరు. భారత ప్రభుత్వం దృష్టిలో ఈ దేశంలో ఓబీసీలు లేరు. ఎప్పటిదాకా లేరు? 1990 ఇతను వీపీ సింగ్ గారు అనౌన్స్ చేసేంత వరకు లేరు. ఆ డిబేట్ జరుగుతున్నప్పుడు మరి వీళ్ళకు ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, ఈ రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నామని చెప్పి కూడా ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళు వీపీ సింగ్ గారు తీసుకునే స్టాండ్ ఏంటి అంటే ఈ రిజర్వేషన్ అనేది ఇది ఆర్థిక వెసులుబాటు గురించి కాదు. ఈ రిజర్వేషన్ వాళ్ళకు అధికారంలో భాగస్వామ్యం కోసం ఈ రిజర్వేషన్ అని అన్నారు. మన వాళ్ళు కూడా రిజర్వేషన్ అనగానే మా దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా, మీ దాంట్లోనే ఉన్నారు, ఆయనకు మనకు అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది పేదరికం సంబంధించిన సమస్య కాదు, ఇది అధికారంలో భాగస్వామ్యానికి సంబంధించింది, ఒక సోషల్ జస్టిస్ క్వశ్చన్ సంబంధించి, ఒక రిప్రజెంటేషన్కి సంబంధించింది. మేము కూడా ఈ ప్రభుత్వంలో నిర్ణాయకతలో మేము ఉన్నామని ఒక 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 కాన్ఫిడెన్స్, ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే మెజర్ ఇది. వీపీ సింగ్ గారు అంటారు మొత్తం వ్యవస్థ మొత్తం ఈ బ్యూరోక్రసీ రూపంలో ఉన్న ఈ పదవులు, ఈ పొజిషన్స్ మొత్తం కొన్ని కులాలలో క్రిస్టలైజ్ అయి ఉన్నది. అది కింది పోవటం లేదు, కింది కులాలకు ఎలాంటి అవకాశం దొరకడం లేదు. దాన్ని తగ్గించడానికి, దాంట్లో మార్పు తీసుకురావడానికి రిజర్వేషన్స్ ఇస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఒక సామాజిక వర్గం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే సమాజానికి పెద్ద బెనిఫిట్ కాకపోవచ్చు, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి మావాడు కూడా ఒక కలెక్టర్ ఉన్నాడు, మావాడు కూడా ఒక ఎస్పీ ఉన్నాడు, మావాడు కూడా హైయర్ పొజిషన్ ఉన్నాడు, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది అసలు మీనింగ్ ఆఫ్ దిస్ రిజర్వేషన్. వాళ్ళు కూడా మేము పాలనలో భాగస్వామ్యం పంచుకుంటున్నామనే ఒక డైరెక్షన్ కోసం ఈ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఆ రోజు ఆర్గ్యూ చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ అనేది ఆర్థిక వెసులుబాట్లు కాదు, ఇది అధికారంలో భాగస్వామ్యం గురించి. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది అధికారంలో భాగస్వామ్యం ఆ రోజు ఎగ్జామిన్ చేస్తే ఆ రోజు 4.69% మాత్రమే సివిల్ సర్వీసెస్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. 52% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కి మండల్ కమిషన్ ప్రకారం 4.7% మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ సర్వీసెస్లో అధికార స్థానం లోపల బ్యాక్వర్డ్ క్లాస్. అది జనరల్గా వచ్చిన వాళ్ళు. అప్పటి రిజర్వేషన్ అనేది లేదు అప్పుడు. ఇది ఇంజస్టిస్ కాదా? కమ్యూనిస్టులలో కూడా మా దగ్గర కులం లేదు, ఫ్యూడలిజం పోయిందని చెప్పి బాసు గారు బెంగాల్లో మా దగ్గర కులం లేదు కాబట్టి మేము రిజర్వేషన్ అనుకూలంగా లేవు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. కానీ పార్లమెంట్లో ఉన్న సోమనాథ్ చటర్జీ కానీ లేకపోతే ఇంద్రజిత్ గుప్తా కానీ వాళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటంటే ఇంత గ్యాప్ ఉన్నప్పుడు 4.7తో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అధికారంలో ఉండే హక్కు వాళ్ళకు ఉన్నది కదా, కాబట్టి రిజర్వేషన్స్ ఇది అన్యాయం, ఈ ప్రాసెస్ జరుగుతుందో ఈ ప్రాసెస్ అనేది కాదు అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లోపల ఆర్గ్యూ చేసిన స్థితి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, మండల్ కమిషన్ అనగానే రిజర్వేషన్స్ అని అనుకుంటున్నాం. అంటే మండల్ కమిషన్ ఒక రిజర్వేషన్ అయినా? మండల్ కమిషన్ ఇది రిజర్వేషన్ అనేది ఒక కుట్ర. ఈ అగ్రకుల పార్టీలు ఏం క్యాంపెయిన్ చేసినంటే మండల్ కమిషన్ రిజర్వేషన్ రికమెండ్ చేసింది, కానీ మండల్ కమిషన్ 40 రికమెండేషన్ చేసింది. 40 రికమెండేషన్లో ఒక రికమెండేషన్ రిజర్వేషన్, 27% రిజర్వేషన్. మరి 39 రికమెండేషన్స్ అనేది ఏంటిది? అది చర్చ కానియలేదు వాళ్ళు. దాని మన ముందు ఇది ఏజెండా, మండల్ రికమెండేషన్ ఓన్లీ రిజర్వేషన్ అని చెప్పి దేశాన్ని మొత్తం మిస్లీడ్ చేసి మనల్ని మొత్తం రిజర్వేషన్స్ చుట్టే ర్యాలీ చేశారు. కానీ ఆడ చాలా సీరియస్ రికమెండేషన్స్ ఉన్నాయి. వెరీ ఫస్ట్ రికమెండేషన్లో అసలు ఇక్కడ వెనుకబాటుతనానికి, పావర్టీకి మూలాలు కులం అని చెప్పి ఫస్ట్ రికమెండేషన్లో మాట్లాడతాడు. కాస్ట్ వల్లనే ఈ సోషల్ బ్యాక్వర్డ్నెస్, కాస్ట్ వల్లనే ఇక్కడ ఉన్న పేదరికం అని చెప్పి మాట్లాడతారు. కానీ ప్రభుత్వాలు పేదరికం గురించి పార్టీలు
పేదరికం గురించి మాట్లాడితే కానీ ఏ పార్టీ సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి మాట్లాడదు, సామాజిక వెనుకబడతనం గురించి ఏ పార్టీ కాంగ్రెస్ మాట్లాడదు, కమ్యూనిస్టులు మాట్లాడరు, బీజేపీ మాట్లాడరు, ఎవరు. ఎందుకంటే వాళ్ళు ఆధిపత్య కులాల నుంచి వచ్చిన నాయకత్వంలో కూర్చొని ఉన్నారు కాబట్టి. ఒకవేళ సోషల్ బ్యాక్వర్డ్నెస్ గురించి మాట్లాడితే ఈ కింది కులాల ప్రాతినిధ్యం ముందుకు వస్తుంది, వీళ్ళ రిప్రజెంటేషన్ క్వశ్చన్ అందరూ చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మాట్లాడకుండా సైలెంట్గా కిల్ చేసుకుంటూ వచ్చిండ్రు, అది మనం గుర్తించాలి. ఆయన అంటాడు పావర్టీ ఎంత ప్రధానమైన సమస్య ఈ దేశం లోపల, సోషల్ బ్యాక్వర్డ్నెస్ కూడా అంతే ప్రధానమైన సమస్య అని అంటాడు. సామాజిక వెనుకబడతాం అంతే ప్రధానమైన సమస్య అయినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఏ గవర్నమెంట్స్ ఏ పార్టీస్ ఏవి పట్టించుకోలేదు అనేది ప్రధాన సమస్య. అయితే ఇంకా రికమెండేషన్స్ ఏమున్నాయో మనం చూస్తే వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ దేశంలో పెద్ద ఎత్తున ఉన్నది, సాంస్కృతిక వెనుకబడతనం పెద్ద ఎత్తున ఉన్నది. దీనికి సొల్యూషన్ ఎడ్యుకేషన్ను ప్రమోట్ చేయడానికి పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ను తీసుకురావాలని చెప్పి ఆ రికమెండేషన్లో ఉన్నది. ఈ పిల్లలు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు చదువు లేకపోతే చదువు ప్రాధాన్యత తల్లిదండ్రులకు తెలవటం లేదు. తల్లిదండ్రులకు చదువు ప్రాధాన్యత తెలవాలంటే వాళ్ళకి అడల్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. వాళ్ళకి అడల్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ని బిల్డప్ చేసుకుంటూ పిల్లల్ని స్కూల్స్ పంపించి తర్వాత డ్రాప్ అవుట్స్ని బట్టి అడ్డుకోవడానికి వాళ్ళని పై స్థాయి తీసుకుపోవడానికి చదువుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయమన్నారు, హాస్టల్స్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయమన్నారు. కానీ ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకున్న స్థితిలో చర్చ లేదు. అసలు బ్యాక్వర్డ్ క్లాస్లో కూడా చర్చ లేదు. అసలు ఈరోజు యంగ్స్టర్స్తో మనం మాట్లాడితే మండలి అంటే ఏమిటి, పాలకుర్తి మండలి అని అడుగుతారు, లేకపోతే మోత్కూరు మండలి అని అడుగుతారు. ఈ మండలి ఏంటిది? అదే మేమే మండలి గురించి రాస్తున్నాం. నేను పుస్తకం రాసిన మండలి ఉద్యమం అని పుస్తకం రాసిన. ఒక బ్రాహ్మణుడు టీవీ యాంకర్గా అతను మాట్లాడతాడు, మండలి ఉద్యమం అనట్లేదు, మండలి విప్లవము అని అన్నాడు. అంటే అది ఒక ఆలోచన ధోరణిని మార్చేసింది, అసలు దేశాన్ని చూసే పద్ధతిని మార్చేసింది. ఇది ఒక పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది కింది కులాల లోపల, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ముందు తీసుకొచ్చింది. ఇది ఒక ఉద్యమం కాదు, ఇది ఒక విప్లవం అని అంటాడు. ఇక్కడ ప్రభంజన్ గారు ఇక్కడ మహోద్యమం అని చెప్పి అంటే గొప్ప ఉద్యమం అని చెప్పడం జరుగుతుంది. అంటే మండల్ లాంటి విప్లవాన్ని మనం మర్చిపోయినాం కాబట్టి మనం చేసిన వాళ్ళు ఏ విధంగా మండల్కి ఒక ప్రత్యేకత మనం చూడాల్సింది ఏంటంటే, మనం ఫూలే లోపల మండల్ లోపల తేడా ఒకటి చూసేదంటే, ఫూలేలో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వచ్చిన అదొక కల్చరల్ మూవ్మెంట్లో భాగంగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. సో రిప్రజెంటేషన్ ఆ డైమెన్షన్స్ అని అక్కడ ఉండదు, ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున ఉండొచ్చు. కానీ ఇక్కడ పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో మనకు సరే ఈ కాంగ్రెస్ మాకేదో చేయబోతుంది, కమ్యూనిస్టులు ఏదో చేయబోతున్నారు, లేకపోతే ఇంకో పార్టీ ఏదో చేయబోతుందని మనం ఆశపడ్డాం. కానీ స్పష్టంగా ఈ మండల్ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ పార్టీలన్నీ ఓబీసీ వ్యతిరేక పార్టీలు అని చెప్పి స్పష్టంగా ప్రూవ్ అయ్యాయి. మనం వీళ్ళ ద్వారా ఏదో మనకు అభివృద్ధి జరగబోతుంది అనుకున్నాం, కానీ వీళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునేవాళ్ళు, వీళ్ళు మన రిప్రజెంటేషన్ అడ్డుకునేవాళ్ళు, సమానత్వాన్ని అడ్డుకునేవాళ్ళు, ఇన్ఈక్వాలిటీస్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో భాగంగా మనకు దేశం మొత్తం వర్టికల్గా చీలిపోయింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఒకవైపు, అగ్రకులాలు ఇంకోవైపు. బాలగోపాల్ గారు మాట్లాడుతున్నట్టు అసలు ఈ దేశంలో ఏ అంశం కూడా అగ్రకులాలంతా యునైట్ చేసిన అంశం ఏది లేదు, ఒక మండల ఉద్యమం అని అంటారు. అగ్రకులాలు మొత్తం యునైట్ అయిపోయింది, మొత్తం ఒక రాక్ లాగా మొత్తం టోటల్ యునైట్ అయ్యి బీసీలకు మనం రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు, ఓబీసీస్కి గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి అన్ని రంగాల్లో ఉన్న ఫార్వర్డ్ కాస్ట్. పొలిటికల్ పార్టీసే కాదు, ఇంటలెక్చువల్ సెగ్మెంట్, న్యూస్ పేపర్లు ఉన్న జర్నలిస్టులు, ట్రేడ్ సెక్టర్ ఉన్న వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నవారు, అన్ని రంగాల్లో ఉన్న అగ్రకులాలు మొత్తం యునైట్ అయ్యి బ్యాక్వర్డ్ క్లాసెస్ని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండ్రు. అది స్పష్టంగా వీళ్ళు కులతత్వ శక్తులు అని చెప్పి మండల ఉద్యమం ఒక మిర్రర్లో చూపెట్టింది ఈ దేశం ముందర. ఆ గొప్పతనం వేరే ఏ ఉద్యమాలు చేయలేదు, ఇది ఒక మండల ఉద్యమం మాత్రమే చేసింది. మండల ఉద్యమం చర్చించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ లోపల ఉన్న కులతత్వాన్ని మనం స్పష్టంగా తీసుకుంటూ. ఎందుకంటే తర్వాత ఎగ్జామిన్ చేస్తే ఏ రంగాన్ని చూసినా రంగాలు మొత్తం అగ్రకులాల చేతికి వెళ్ళిపోయాయి. 95%, 98%, 80%, 85% మొత్తం బ్యూరోక్రసీ వాళ్ళ చేతిలో ఉన్నది, మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది, ఇండస్ట్రీ వాళ్ళ చేతిలో ఉంది, కాంట్రాక్టు, ట్రేడు, నువ్వు మోడర్నైజేషన్ పేరు వచ్చిన ప్రతి అవకాశం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. నేను కూడా ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఒక స్టడీ చేసిన, అసలు టీవీ ఛానల్ ఎవరైనా చూస్తే అందులో ఒక్కడు బ్యాక్వర్డ్ క్లాస్ లేడు. అందులో కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూస్తే అందులో ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ లేదు, అంటే టాప్ లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే
ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ లేడు, ట్రావెల్స్ చూసినా లేడు, ఎస్సీ స్పెషల్ ఎకనామిక్ జోన్ చూసినా మొత్తం వాళ్ళే. రెండు ఒకవైపు కమ్మలు, ఇంకోవైపు రెడ్లు, కొంతవరకు వెలువల స్థితి. ఎస్సీలకు మైనార్టీలకు ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్ టీవీ రంగంలో కనపడ్డది, అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఒకటి కనపడ్డది. కానీ ఎస్టీలకు లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదు, ఎస్సీ ఎస్టీలకు కూడా ఏం లేని పరిస్థితి. మొత్తం వ్యవస్థను మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకో, కాంట్రాక్ట్ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకుని కూర్చోరు. జలయజ్ఞం పేరు మీద 32 మంది కాంట్రాక్టర్లు ఎగ్జామిన్ చేస్తే 25 మంది రెడ్లే ఉన్నారు, మిగిలిన కమ్మలు ఒకటిద్దరు రాజు. సో ఎక్కడ మనం లేవు ఈ వ్యవస్థలో. మనం టీవీ చూస్తుంటాం, టీవీ 9 లేకపోతే ఇంకో టీవీ చూస్తుంటుంటాం. ఈ టీవీ ఏదో మనం చెప్తుందని అనుకుంటాం, కానీ టీవీ అనుకున్నాడు అది మన గురించి చెప్పదు, అది వాని గురించి చెప్పుకుంటుంది. వాళ్ళ అధికారాన్ని కాపాడుకునే పద్ధతులను దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ప్రతిరోజు మన బ్రెయిన్లో డ్రిల్ చేస్తుంటుంటుంది. మనం ఎక్కడ దారి తప్పి మళ్ళీ ప్రశ్నించే స్థాయికి ఇక్కడ పోతామో అని చెప్పి జాగ్రత్తలు పడుతుంటుంటుంది. అది మనం అటు ఇటు తిరిగి వచ్చి టీవీ స్విచ్ ఆన్ చేస్తాం, అక్కడ కూర్చుంటాం. బయటికి రాగానే మనం ఈ రెడ్డి ఆ రావు గురించి నలుగురు గురించి మాట్లాడతాం, కానీ మన సమస్యల గురించి మాట్లాడడం, మన ఏజెండాల గురించి మనకు తెలియకుండా మనం ఒక కాన్సెప్ట్, ఒక సైలెంట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న స్థితి ఈ టీవీ రంగం తయారు చేసుకొస్తుంది. ఈ రోజైతే బీజేపీ మోడీ గారి నాయకత్వం లోపల ఒక మోడీ గారు తప్ప అపోజిషన్ లీడర్ అంటే కనపడు, అపోజిషన్ పార్టీ అంటే కనపడు. ఎందుకు మొత్తం టోటల్ కబ్జా చేసి కూర్చున్నాడు. ఆయన దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నా కానీ ఒక చర్చ ఉన్నది. 10 గ్రాముల హెరాయిన్ దొరికితే ఆ షారుఖ్ కొడుకును 2 నెలలు టీవీలో చూపెడతాడు. అది 3000 కిలోల హెరాయిన్ దొరికితే ఎక్కడ? ఆదాని పోర్టులో, గుజరాత్ పోర్టులో దొరికితే ఒక పేపర్ రాయదు, ఒక టీవీ ఛానల్ చూపించారు. 10 గ్రాములు దొరికితే 2 నెలలు చర్చ చేస్తారు. ఒక యాక్టర్ చనిపోతే 2 నెలలు చర్చ చేస్తారు. కానీ 3000 కిలోల హెరాయిన్, 24,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ ఆదాని పోర్టులో దొరికితే చర్చ లేదు. హెరాయిన్ అంటే డ్రగ్, మత్తు పదార్థం. కాబట్టి మిత్రులారా, మొత్తం మన మైండ్ మొత్తం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఆలోచిస్తున్నాం, కానీ ఇండిపెండెంట్గా మనం ఆలోచించే స్థితి మన దగ్గర లేకుండా పోయింది. మండల్ కమిషన్ కానీ ఒకవైపు ఎడ్యుకేషన్ అది మాట్లాడినా, ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి మండల్ కమిషన్ రికమెండ్ చేసేది. అదేవిధంగా రాజకీయ రంగం లోపల కూడా 52% జనాభా వీళ్ళు ఉన్నారు కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది. తర్వాత కుల వృత్తులకి కోఆపరేటివ్స్ ఏర్పాటు చేయమని చెప్పింది. వాళ్ళు బాగా మోడర్నేషన్ వల్ల వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు బయటికి నెట్టేయబడ్డారు. దానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వృత్తులను, టెక్నాలజీని వాళ్ళకి అనుకూలంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫైనాన్సెస్ కల్పించాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇంకేమన్నాడు, ల్యాండ్కి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని మార్చకుండా దేశంలో మార్పు అనేది రాదు, కాబట్టి ఈ భూమి లేని పేదలకు పంచాలని చెప్పి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్గా మార్క్సిస్టులు మాట్లాడే భాషను కూడా ఆయన బీపీ మండల్ గారు అందరూ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. 40 రికమెండేషన్ అంటే ఒకటే ఒక రికమెండేషన్ చుట్టూ మనం చర్చ చేస్తున్నాం, దేశం చర్చ చేస్తున్నది. మనకు తెలియదు, మన ఇంకా 39 రికమెండేషన్స్ ఉన్నాయి. అవి డివైడ్ చేయడానికి మనం ముందుకు రావటం లేదు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావచ్చు. సో కాబట్టి మిత్రులారా, ఇంకొక రికమెండేషన్, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రెండు చేసిన రికమెండేషన్ ఏంటంటే కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయమని చెప్పింది, కుల జనాలను కండక్ట్ చేయమని చెప్పింది. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చెప్పింది వీలైతే 1957 లోపలనే మీరు కండక్ట్ చేయండి అని చెప్పింది. ఎందుకంటే ప్రజల స్థితి తెలవాలంటే సెన్సస్ కండక్ట్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళ ఆర్థిక స్థాయి ఏంటిది, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి ఏంటిది, వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ సిచ్యువేషన్ ఏంటిది, వాళ్ళు మొత్తం అసలు ఒక డయాగ్నోజ్ చేయకుండా దాన్ని ఏ విధంగా రికమెండేషన్స్ ఇస్తాం లేదు. దాంట్లో భాగంగా ఆ రోజు ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చెప్పింది, సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చెప్పింది కాస్ట్ సెన్సస్ని చేయమని చెప్పింది. కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ 2010లో చెప్తుంది. దాన్ని ప్రణబ్ ముఖర్జీ గారు సెన్సస్లో పెట్టకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి సోషల్ ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ చేపిస్తాడు. ఆ రోజు బీజేపీ డిమాండ్ చేస్తే కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి, తర్వాత సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ బయటకు వచ్చినప్పుడు 2015లో బయటకు వస్తే వాడు రిజిస్ట్రార్ చెప్పింది 99% కరెక్ట్ డేటా అనేది వాడవచ్చు అని చెప్పి అంటాడు రిజిస్ట్రార్. కానీ ప్రభుత్వం ఉంటుంది ఈ డేటాలు అన్ని తప్పులు ఉన్నాయి, ఈ డేటాను మేము వాడమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. 2019 ఎలక్షన్స్ ముందు మళ్ళీ రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, మేము 2021 లోపల మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎలక్షన్స్ అయిన తర్వాత మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ చెప్పని అన్నప్పుడు కాస్ట్ సెన్సస్ చేయలేమని చెప్పి బీజేపీ స్టేట్మెంట్ ఇచ్చింది.
అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఇది చాలా కమర్షియల్, ఇది అంత సులభం కాదు, ఇది తేలేది కాదు, దీన్ని మేము చేయము అని చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు అతను, ఎస్సీ ఎస్టీస్కు చేస్తున్నారు కదంటే ఎస్సీ ఎస్టీస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉన్నది కాబట్టి చేస్తున్నాం, బ్యాక్వర్డ్ క్లాసెస్ చేస్తలేము అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చెప్తుంది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మ్యాండేట్ ఉందని చెప్పి కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టికల్ 340లో భాగంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉన్నది. ఆ కమిషన్ రికమెండేషన్ ఒక కాన్స్టిట్యూషనల్ విలువలతో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ కమిషన్ చెప్పింది ఈ కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పింది, దానికి కూడా కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉన్నది. కాన్స్టిట్యూషన్ చెప్పింది, కాన్స్టిట్యూషన్ దానికి గౌరవించింది. అదేవిధంగా ఒక జస్టిస్ రోహిణి గారు కేటగరైజేషన్ గురించి ఆమెను కమిషన్ కాన్స్టిట్యూట్ చేసిండ్రు. ఆమె అడుగుతుంది, డేటా నాకు ఎక్కడ దొరుకుతుంది, మీరు సెన్సస్ చేయకుండా డేటా ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్, ఎంప్లాయ్మెంట్ లెవెల్స్, ఎకనామిక్ లెవెల్స్ మాకు ఎక్కడ దొరుకుతుంది, అది కావాలంటే కాస్ట్ సెన్సస్ కావాలి కదా అంటే ఆమెకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతుంది. కానీ కాస్ట్ సెన్సస్ వాళ్ళకి ఆమెకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అసలు వీళ్ళు సుప్రీంకోర్టు ముందు ఏం చెప్పారు, మండల్ కమిషన్ 1931 కాస్ట్ సెన్సస్ బేస్ చేసుకొని ఈ రికమెండేషన్ ఇచ్చింది. అసలు ఇట్లా కాస్ట్ సెన్సస్ ఒకవేళ మనం దాన్ని రైట్ అని చెప్పి మనం యాక్సెప్ట్ చేస్తే మొత్తం కాస్ట్ సెన్సస్కే ఒక ఇంటెగ్రిటీ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని మేము చేయడం కుదరదని చెప్పి బీజేపీ గవర్నమెంట్ చెప్పుకుంటూ వచ్చింది. సో కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో 1946 డిసెంబర్ 13 నాడు 1946 డిసెంబర్ 13 నాడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ లోపల ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. అందులో నెహ్రూ గారు మాట్లాడుతూ మొత్తం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ బిహాఫ్లో మాట్లాడుకుంటూ ఆయన చెప్తాడు, మేము బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీస్కి, దళిత్స్కి, ఆదివాసీస్కు సరిపోను రక్షణలు కల్పిస్తామని చెప్పి ఆ రిజర్వేషన్ లోపల ప్రామిస్ చేసింది దేశం ముందర. స్వాతంత్రం రాకముందుకే రాజ్యాంగం రాసుకుంటున్న క్రమం లోపల రాజ్యాంగం ఆ మేరకు కట్టుబడి ఉంటుందని చెప్పే ప్రయత్నం లోపల స్పష్టంగా చెప్పింది, మేము వీళ్ళకు రక్షణలు అడెక్వేట్ ప్రొటెక్షన్స్ విల్ బి ప్రొవైడెడ్, అంటే సరిపోను రక్షణలు మేము కల్పించడానికి మేము ఈ రెజల్యూషన్ పాస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది రెజల్యూషనే కాదు, ఇది ఒక డిక్లరేషన్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక డిక్లరేషనే కాదు, ఇది ఒక అండర్టేకింగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది అండర్టేకింగ్ కాదు, ఇది ప్లెడ్జ్. మేము ప్రామిస్ చేస్తున్నాం ఈ దేశం ముందర ప్రామిస్ చేస్తున్నాం. ఏమని ప్రామిస్ చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు సరిపోను రక్షణలు కల్పిస్తామని చెప్పి రాజ్యాంగ సభలో నెహ్రూ గారి నాయకత్వంలో మొత్తం యునానిమస్గా ఆ రెజల్యూషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. రెండో రెజల్యూషన్ దాంట్లో భాగంగానే ఈ దేశాన్ని ఒక సోషలిస్ట్ స్టేట్గా వైపు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఏ ఫామ్లో ఉంటుంది అనేది అది ఇప్పుడు డిఫైన్ చేయడం కుదరదు. కానీ ఇది రాజకీయ సమానత్వే కాదు, పొలిటికల్ ఈక్వాలిటీ కాదు, ఎకనామిక్ ఈక్వాలిటీని కూడా ఈ దేశంలో కల్పిస్తామని చెప్పి ఆ రెజల్యూషన్ చెప్పింది. ఆర్థిక సమానత్వాన్ని కూడా మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. వీటన్నిటి కాంటెక్స్ లోపల కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు ప్రియాంబుల్ లోపల స్పష్టంగా కనపడుతుంది, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పి 4 pillars ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లాగా మనకు ప్రియాంబుల్ లోపల మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఆ రాజ్యాంగం అది మన చేతులు లేదు, రాజ్యాంగం వాళ్ళ చేతులు ఉండడంతో జస్టిస్ ఈ దేశంలో లేకుండా పోయింది. ఈక్వాలిటీ అనేది అది 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 ఎక్కడా కనిపించని స్థితికి వెళ్ళిపోయింది. మొత్తం పబ్లిక్ రంగాన్ని, రిసోర్సెస్ని, దేశ వ్యవస్థని, మొత్తం సర్వీస్ సెక్టర్స్ అన్నిటిని మొత్తం గుజరాతీ వ్యాపారస్తులకు అంటే అప్పచెప్తున్నాడు దేశంలో. అసలు రాజ్యాంగ వ్యతిరేక చర్య. రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్పింది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండడానికి వీలు లేదు. వెల్త్, సంపద అనేది కొందరి చేతుల్లో పోగవడానికి వీలు లేదని చెప్పి రాజ్యాంగం చెప్తుంటే సంపదను మొత్తం తీసుకుపోయి ఆదాని అంబానీ చేతుల్లో పోగు చేస్తున్న స్థితి. రాజ్యాంగాన్ని చెప్పకుండానే దాన్ని రాజ్యాంగాన్ని కథం చేసుకుంటూ వస్తున్న స్థితి అది కాంగ్రెస్ చేసుకుంటూ వచ్చింది. రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్ దగ్గరికి వచ్చినప్పుడు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆర్గ్యూ చేసిండ్రు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి మీరు రిజర్వేషన్ చేయాలని చెప్పి ఆర్డర్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అది సుప్రీంకోర్టు కొట్టేసింది, అది వేరే విషయం. ఈరోజు మోడీ గారు కూడా ఇచ్చిండ్రు, అది రాజ్యాంగ వ్యతిరేక చర్య. అయినప్పటికీ కూడా
రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రకరకాల రూపాలలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. కానీ మనకు ఉపయోగపడే స్థితి లేదు. చివరిగా ఈరోజు రాజ్యాంగ రక్షణ ఉద్యమం ఒకవైపు, కాస్ట్ సెన్సస్ జరగాలనేది రెండో వైపు. కాస్ట్ సెన్సస్ బయటకు వస్తే యాక్చువల్ 1916, 1917 ప్రాంతం లోపల జస్టిస్ పార్టీ పెద్ద ఎత్తున డిబేట్ చేసింది. మొత్తం అన్ని వ్యవస్థలు మీరే ఉంటారా? ఆ రోజు బ్రాహ్మణులు నాన్ బ్రాహ్మణ ఉద్యమంలో భాగంగా వాళ్ళు స్పష్టంగా చెప్తారు, మొత్తం లాయర్లు మీరే, రెవెన్యూ అఫీషియల్స్ మీరే, డాక్టర్లు మీరే, మొత్తం వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉంటాయా? మేము కూడా చదువుకున్నాం, మేము కూడా అందులో రావాలని చెప్పి ఆ రోజు ఉద్యమించిన స్థితి మనకు బాగా తెలుసు. అదే చర్చ ఈరోజు ఎక్కడ ముందుకు వస్తుందన్న భయంలో భాగంగా ఈ కాస్ట్ సెన్సస్ వాడు కండక్ట్ చేయడానికి కాంగ్రెస్ వ్యతిరేకించింది. అదేవిధంగా బీజేపీ కూడా వ్యతిరేకించుకుని వచ్చింది. చివరిగా చెప్పేది ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారము 3 ఉద్యమాలు మాత్రమే ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. ఒకటి ద్రవిడ ఉద్యమం, పెరియార్ నాయకత్వంలో వచ్చే ద్రవిడ ఉద్యమం, అది బ్యాక్వర్డ్ క్లాసెస్ను అధికారంలో కూర్చోబెట్టిన ఉద్యమం అది. రెండోది అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన యాంటీ కాస్ట్ అనైలేషన్ కాస్ట్లో భాగంగా బహుజన ఉద్యమము, అది కొంత బహుజనులకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారాన్ని ఇచ్చే స్థితి. మూడోది లోహియా నాయకత్వంలో వచ్చిన సోషలిస్ట్ మూవ్మెంట్, లోహియా సోషలిస్ట్ మూవ్మెంట్ లోపల కూడా జాతి తోడు ఆందోళనలో భాగంగా కులాన్ని నిర్మూలించాలనే ఉద్యమంలో భాగంగా వాళ్ళొక నినాదం తీసుకొచ్చారు. 1950s, ఎర్లీ 50s తీసుకొచ్చారు. ఏమన్నారు? పిచ్చిడే పాగే సౌమ్య సాట అని ఒక నినాదం తీసుకొచ్చారు. 100లో 60 వెనుకబడ్డ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నినాదం తీసుకొచ్చారు ఆ రోజు. బహుశా అందుకేనేమో బ్యాక్వర్డ్ క్లాస్ పెద్ద ఎత్తున లోహియా సోషలిస్ట్ ఉద్యమంతో ర్యాలీ అయ్యారు. అది నాన్ కాంగ్రెస్ మూవ్మెంట్లో భాగంగా అది ముందుకు వచ్చింది. దాంట్లో బాగా లేట్ 60s, తర్వాత 70s, 80s ఈవెన్ జనతా పార్టీ రూపాయలు వచ్చిన సోషలిస్ట్ మొత్తం ఈ నినాదంలో భాగంగా మొబిలైజ్ అయ్యి ముందుకు వచ్చిన బ్యాక్వర్డ్ క్లాస్లే. సో సోషలిస్ట్ మూవ్మెంట్ యూపీ, బీహార్లలో బ్యాక్వర్డ్ క్లాసెస్కు అధికారాన్ని అందించింది. ద్రవిడ ఉద్యమం తమిళనాడులో అందించింది, బహుజన ఉద్యమం కొంత యూపీలో అందిస్తున్నది. అదేవిధంగా సోషలిస్ట్ మూవ్మెంట్ యూపీ, బీహార్లలో పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్కు అధికారాన్ని అందించినాయి. మిగిలిన ఏ పార్టీ ఈ రోజు వరకు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కు అధికారాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బీజేపీ బీసీ ప్రధాని అని చెప్తుంటుంటారు, కానీ ఆయన బీసీలకు అనుకూలంగా ఎక్కడా నిర్ణయాలు తీసుకుంటున్న స్థితి లేదు. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ పేరు మీద పెద్ద లక్షల కొద్ది ఉద్యోగాలు మనం రిజర్వేషన్స్ కోల్పోబోతున్నాం. మనం రైల్వే సెక్టర్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, పోర్ట్స్, ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్లో రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు, ఎస్సీ ఎస్టీస్కు ఉండే ఆ రిజర్వేషన్స్ మొత్తం కోల్పోతున్నాము. అంటే వాళ్ళు ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. రిజర్వేషన్ రాగానే ప్రభుత్వాన్ని మొత్తం మార్జినలైజ్ చేసి ప్రభుత్వాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకుంటూ ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పుకుంటూ పోయినారు. అంటే ప్రభుత్వంతో రిజర్వేషన్స్ అడుగుతారు, ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే రిజర్వేషన్స్ అడిగే అవకాశం ఉండదు. కానీ మండల్ కమిషన్ రికమెండేషన్ లోపల ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పి రికమెండేషన్ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మన వాళ్ళు ముఖ్యంగా యూత్ చాలా అమాయకంగా బీజేపీతో మన పార్టీ అని చెప్పి వాళ్ళు ముందుకు పోతున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ఏదో పొడుస్తుందని చెప్పి అది మన పార్టీ అని చెప్పి ముందుకు పోయినారు. ఈ రోజు మనకు స్పష్టంగా తెలుసు అది బ్యాక్వర్డ్ క్లాసెస్కి వ్యతిరేకమైన పార్టీ టీఆర్ఎస్ అని ప్రూవ్ అయిపోయింది. బీజేపీ అయితే మొదటి నుంచి అది బ్యాక్వర్డ్ క్లాసెస్కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. అది ఒక డిజైన్లో భాగంగా, ఒక ప్లాన్లో భాగంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎట్లా మార్జినలైజ్ చేయాలి, ఎట్లా నెగెట్ చేయాలి, ఎట్లా వెనుక పంపాలి అనే పథకాల రూపం లోపల ఒక పాలసీలో భాగంగా ఓబీసీ పాలసీ డిసంపవర్ చేయాలి, వీళ్ళని వెనక పంపించేసేయాలి, గ్రామాలకు పంపించేసేయాలి, వాళ్ళ కులవృత్తులనే బతకాలి, చదువు కూడా వద్దు. ఇలా హిందీ భాషను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు ఇంగ్లీష్ వాడుకున్నారు. బ్రాహ్మణులు బనియాలందరూ బెనిఫిట్ పొందారు. మన దగ్గర ఉన్న అగ్రకులాలు బెనిఫిట్ పొందినాయి. ఈ రోజు మనల్ని రీజనల్ లాంగ్వేజ్ లోపల హిందీ లోపల మాట్లాడమని చెప్పి దేశంలో పాలసీ తీసుకొస్తుంది. అంటే ప్రతి అంశం దగ్గర మనల్ని సైలెంట్గా చెప్పకుండానే మనల్ని వెనుకకు నెట్టేసి మన వ్యవస్థ నుంచి దూరం చేసే ప్రాసెసెస్ మన ముందు జరుగుతున్నాయి. వీటిని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ అవకాశం కల్పించేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.